ఇక టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కిషోర్ కొరపాటి గారు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్ గారు నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట అంటే టీడీపీలోని ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా అది విమర్శ అనుకోవాలా, లేకపోతే ఇతరత్ర సూచన అనుకోవాలా, లేకపోతే ఏదైనా కావచ్చు. మొత్తం మీద అయితే ఎందుకు మళ్ళీ మీరు ప్రజాభిప్రాయాన్ని తిరిగి తోడటానికి మళ్ళీ ట్రై చేస్తున్నారు? ఇప్పటికైనా ప్రజల్లో తిరిగి మంచిగా మీరంటే ఏంటో మళ్ళీ ప్రూవ్ చేసుకొని, సో మీకు మ్యాండేట్ ప్రజలు 11 ఇచ్చారు కాబట్టి ఆ విధంగానే పరిమితం అయితే బాగుండేది. మళ్ళీ మీరంతా కూడా ఎందుకు మళ్ళీ 12 పోలింగ్ బూతుల్లో ఈ విధంగా వెళ్ళడం, దానివల్ల కూడా వచ్చేటువంటి ప్రయోజనం కూడా ఏమి ఉండదు కదా. మళ్ళీ ఎందుకు కోర్టును ఆశ్రయించడం, మళ్ళీ ఎందుకు ఏ విధమైనటువంటి ఒక రాజకీయ ప్రక్రియ అనేటువంటి కొన్ని విమర్శలు టీడీపీ ఏం చెప్తుంది? ఈ రోజున తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎంతగా ఆదరించారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాకుండా ఎన్డీఏ కూటమిని కూడా 164 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. కానీ ఈ ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఎంతసేపు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని కొన్నాళ్ళ పాటు ప్రచారం చేశారు. సో తర్వాత ఏముందంటే ఎలక్షన్స్ రోజు కూడా మేమే గెలుస్తున్నామని చెప్పి వీధుల్లోకి వచ్చి గొడవలు చేసిన పరిస్థితి కూడా చూస్తాం. అయిపోయిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా మాకే ఫేవర్గా ఉన్నాయని చెప్పేసి, అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా జనాల్లో ఒక కన్ఫ్యూజన్ని మళ్ళీ డైవర్స్ పాలిటిక్స్ని మళ్ళీ ఆరంభించడానికి ప్రయత్నిస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇక్కడ మనకి బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా ఎందుకు చేస్తారనేది ఇప్పటికి కూడా చిన్న పిల్లవాడికి కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికి రాష్ట్రంలో మీ మీద ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినాయి. ప్రతి దానికి కూడా ఒక శ్వేతపత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చక్కగా తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇలాంటి పరిణామంలో మీరు ఏం చేయాలి? ఈ శ్వేతపత్రం నేను తప్పు, ఈ విధంగా మీరు దాన్ని సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా జనాల నుంచి తప్పించడం కోసం చేసే డైవర్షన్ పాలిటిక్సే ఈ ఈవీఎం ట్యాంపరింగ్లు వగేరా వగేరా తీసుకొచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఈవీఎం ట్యాంపరింగ్ అయితే అంటే 2019లో ఎన్నాళ్ళు కూడా జగన్ గారిని నమ్మి ఏదో ఒకసారి అవకాశం ఇచ్చారని చెప్పేసి మేము అందరూ కూడా అనుకున్నాం, తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకున్నాం. అంటే ఈ రోజున మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రోజు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా? లేదా 25 లక్షల దొంగ ఓటింగ్ ఉందని చెప్పేసి ఎప్పుడైతే ఎన్నికల కమిషనర్ కూడా ఏ విధంగా అయితే చెప్పారో, సో అంటే అది నిజం అంటారా? అంటే ప్రతి దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది జనాల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఇప్పుడు ఇంకోటి కూడా మనం గమనించాలి. వీళ్ళ నిజంగానే వాళ్ళకి అంత ఇది వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే 151కి అక్కడ 11కి చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితి. అలయన్స్లో ఉన్నారు కాబట్టి కేంద్రంతో లాలూచి పట్టడం లేకపోతే ఇతరత అది కాబట్టి ఈవీఎంల విషయంలో ఆ స్థాయిలో గోల్మాల్ జరిగింది. లేకపోతే దాదాపుగా 2,50,000 కోట్ల రూపాయల పైచిలకు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి పరిమితం అవడం అనేది మేమెలా నమ్ముతాం అనేటువంటి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇక్కడ ప్యానల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులను సూటి ప్రశ్న, మీ దగ్గర ఉన్న మేనిఫెస్టో తీయండి. 2019 మేనిఫెస్టో తీసి మీరు ఏం చేశారు, మేనిఫెస్టోలో ఏముందన్నది ఒకటి కులాసకంగా మనం చర్చిద్దాం. దాంట్లో ఎక్కడైనా సరే 30 to 40% వరకు అన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎక్కడా కూడా డిబేట్ పెడితే అది అయిందో లేదో మేము సూటిగా నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. రమేష్ గారు ఎక్కడైనా 30 to 40% జరిగిందా? ఈ రోజున పథకాలు తీసుకొచ్చావు, ఈ రోజున సంక్షేమం చేశారని చెప్పి ఎక్కడో మీరు రొమ్ము విరుచుకుని చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కానీ మీరు సంక్షేమాన్ని చేసిన ఈ 2 లక్షల కోట్ల రూపాయలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? 2014 నుంచి 2019లో ఏదైతే ఈజ్ ఆఫ్ యాక్సెస్ కింద కానీ ఎన్నో వందల పరిశ్రమలు తీసుకురావడం కానీ దాని నుంచి వచ్చిన సంపదే మీరు వాడుతున్నారు ఇక్కడ. మళ్ళీ నిన్నేమంటారండి? పంచాయతీ రాజులో 1462 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా. బ్లీచింగ్ పౌడర్ కూడా అవార్డు లేదు కదా. రమేష్ గారు వారిని మాట్లాడివ్వండి. రమేష్ గారు ప్లీజ్ మీరు వినాలి సార్. మీ దగ్గర ఉన్న తప్పిదాలు కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. మీరు నిన్న కాక మనం మీ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు కదా, ఈ రోజున బ్లీచింగ్ పౌడర్ కూడా కొనే పరిస్థితి లేదు కదా. అలాంటిది 1462 కోట్ల రూపాయలు. అరే మీరు వినట్లేదు సార్. మీరు కనీసం 1% వింటే మీకు అర్థమవుతుంది. ఇలాగ ప్రతిదాని కూడా దాడికి ప్రతిదానికి ఎక్కడ ముందుకెళ్ళారు. సబ్జెక్ట్ మాట్లాడు రైట్. సో 1462 రమేష్ గారు నాకు అర్థమైంది. వాదోపవాదాలు కాదు, మనం చర్చించుకుందాం సార్. వారిని మాట్లాడాక ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ విధంగా ప్రజల్లో తిరస్కారం ఎదురైందో అందరికీ తెలుసు. మీరు ఆ బాధలో ఉన్నారు. చెప్పేది మీరు చేసిన తప్పిదాలు కూడా మీకు తెలుస్తాయి. 1462 కోట్ల రూపాయలు ఏ విధంగా గ్రామాలకి ఏ విధంగా అనౌన్స్ చేశారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు సార్. మరి ఏ విధంగా మీరు సంక్షేమాన్ని మీరు ప్రవేశపెట్టారండి? మీరు ఏ విధంగా పథకాలు ప్రవేశపెట్టారు? ఏ విధంగా నవరత్నాలు చేద్దామని చెప్పి ప్రయత్నించారు? మీరు ఒకసారి తీసుకోండి. అంటే 2014లో ఆంధ్రప్రదేశ్కి వచ్చే సంపద ఎంత, 2019కి ఆ సంపద ఏ విధంగా ఉంది,
2019లో మీ హయాంలో మేము ఇచ్చేటప్పుడు మూలధనంతో సహా కలిపి మేము ఇచ్చాం. కానీ మీరు ఇచ్చింది ఏంటి? మూలధనం మీరు ఎక్కడ కూడా ₹1 కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చింది రెవెన్యూ మాత్రం ఇచ్చారు. అంటే ఎంతసేపు కూడా 5 సంవత్సరాలు ఏదో విధంగా ఖర్చు చేద్దాము, ఏ విధంగా జనాల్ని మభ్య పెడదాము, ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం, దాని మీద మీరు ఉన్నారు సార్. మేము ఈ రోజున శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు గుండెల్లో ఒక రైలు పరిగెత్తిన పరిస్థితి మాట్లాడదాం.